హాయ్, ఐఎమ్ సిహెచ్ స్వామి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, జెడ్పిహెచ్ఎస్ తొర్రూరు మండల్. ఈరోజు మనం 9వ తరగతి సంఘశాస్త్రంలోని భూమి మనం అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఈ విషయంలో మిలియన్ల కొద్దీ పాలపుంతలు, కోటాను కోట్ల నక్షత్రాలు, తోకచుక్కలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఎన్నో విస్తరించి ఉన్నాయి. విషయంలోని మన పాలపుంతలో సౌర కుటుంబం అనేది ఒక చిన్న భాగం. సూర్యుని చుట్టూ గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ భూమిపై కోట్లాది వివిధ రకాల జంతువులు, అనేక రకాల పక్షులు, వృక్షజాలం, అనేక రకాల అడవులు, అదేవిధంగా అనేక రకాల బ్యాక్టీరియా, సూక్ష్మజీవులతో పాటు భూమిపై మానవాళి సుమారుగా 1,00,000 సంవత్సరాల క్రితం ఉద్భవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధునిక మానవుడు భూమిపై మెరుగైన జీవనం కోసం ప్రకృతి వనరులను నాశనం చేస్తూ పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. నేల, నీరు, గాలిని విషపూరితంగా మారుస్తున్నాడు. జార్జ్ లెమాయిటర్ బిగ్ బ్యాంగ్, పెద్ద విస్ఫోటనం అనే సిద్ధాంతం ప్రకారం 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత ఇది అంతరించిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భూమి సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడటం ప్రారంభమైందని, అనేక మార్పులతో లక్షల సంవత్సరాల పరిణామక్రమంలో ప్రస్తుత దశకు చేరుకుందని చెప్పవచ్చు. సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారినే కక్ష్య అంటారు. ఈ భూకక్ష్య వృత్తాకారం లేదా దీర్ఘవృత్తాకారంలో కాకుండా పటం ఈలో చూపినట్లుగా కొంచెం పక్కకి ఉన్న వృత్తాకార కక్షలో ఉంటుంది. సూర్యునికి భూమికి మధ్య దూరం దాదాపుగా 149 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి భూమికి మధ్య అత్యంత దూరంగా ఉన్నప్పుడు, అంటే అపహేలి స్థితిలో 152 మిలియన్ కిలోమీటర్ల దూరంలోను, అలాగే దగ్గరగా ఉన్నప్పుడు అనగా పరిహేలి స్థితిలో ఉన్నప్పుడు 147 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉంటాడు. భూమి పడమర నుంచి తూర్పుకు సూర్యుని చుట్టూ గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి 365 రోజుల 6 గంటల సమయాన్ని తీసుకుంటాడు. దీన్నే మనం ఒక సంవత్సరం అంటాం. భూమి మీద కాలాలు అనగా ఋతువులు ఏర్పడడానికి కారణాలను చూసినట్లయితే, ముఖ్యంగా భూమి అక్షంపై రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ తర్వాత సూర్యుని చుట్టూ తిరగడం ఒక కారణమైతే, తర్వాత కక్షతలంతో పోలిస్తే భూమి అక్షం 23.5 డిగ్రీలు వంగి ఉండడం, మరియు భూమి గోళాకారంలో ఉండడం వల్ల భూమిపై ఋతువులు అనేవి ఏర్పడడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. భూమి అంతర్గత నిర్మాణంను చూసినట్లయితే భూమి కేంద్రం దాదాపు 6,000 కిలోమీటర్ల పైన ఉంటుంది. భూమిని ప్రధానంగా 3 పొరలుగా చెప్పవచ్చు. ఒకటి భూపటలం, దీనిపైనే మనం నివసిస్తున్నాం. ఇది భూపరితలం నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిలో వివిధ రకాల రాళ్ళు, మట్టి ఉంటాయి. రెండవది భూప్రావారం. ఇది 100 నుంచి 2,900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి. మూడవది భూకేంద్ర మండలం. ఇది 2,900 కిలోమీటర్ల నుండి 6,376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిలో ఇనుము, నికెళ్ళు ఎక్కువగా ఉంటాయి. దీనిలో బయటి కేంద్ర భాగం, లోపలి కేంద్ర భాగం అని 2 ఉపపొరలు ఉంటాయి. భూమి ఘనపరిమాణంలో భూపటలం 1%, భూప్రావారం 16%, భూకేంద్ర మండలం 83% ఉంటాయి. అంటే భూమిని కోడిగుడ్డు అంతా ఉందనుకుంటే భూపటలం కోడిగుడ్డు పెంకు అంతా మందంగా ఉంటుందన్నమాట.
జర్మనీ వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజినర్ ప్రతిపాదించిన ఖండచలన సిద్ధాంతం ప్రకారం భూమి మొత్తం ఒకే ఖండం పాంజియాగా, ఆ భూభాగం చుట్టూ పాంతాల్సా అనే నీటి భాగం ఉందని, కోట్ల సంవత్సరాల కాలక్రమంలో ఆ ఒక్క ఖండం ఇప్పుడున్న ఖండాలుగా విడిపోయిందని చెప్పాడు. అవి ఇంకా భూపలకలపై కదులుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. భూగోళంపై ఉత్తరంగా ఉన్న అర్ధగోళాన్ని లారెన్షియా లేదా అంగారా అని, దక్షిణ భాగాన్ని గోండ్వానా అంటారు. ఈ భూగోళాన్ని 4 అర్ధగోళాలుగా విభజించవచ్చు. 1 ఉత్తరార్ధగోళం, 2 దక్షిణార్ధగోళం, 3 పశ్చిమార్ధగోళం, 4 పూర్వార్ధగోళం. ఈ అర్ధగోళాలపై ఏ ఏ ఖండాలు విస్తరించున్నాయో ఒకసారి చూద్దాం. ఉత్తరార్ధగోళంలో ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, ఆఫ్రికా ఉత్తర భాగాలు విస్తరించి ఉన్నాయి. దక్షిణార్ధగోళంలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా దక్షిణ ప్రాంతం, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలు విస్తరించి ఉన్నాయి. అలాగే పశ్చిమార్ధగోళంలో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా పశ్చిమ ప్రాంతాలు ఉన్నాయి. అలాగే పూర్వార్ధగోళంలో ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా తూర్పు భాగాలు విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు మనం భూగోళంపై ఉన్నటువంటి అక్షాంశ రేఖాంశాల గురించి తెలుసుకుందాం. మొదటగా అక్షాంశాలు. తూర్పు పడమరలను కలుపుతూ ఉత్తర దక్షిణ ధృవాలకు సమాన దూరంలో 1 డిగ్రీ అంతరంతో భూగోళానికి అడ్డంగా వెళ్ళే వృత్తాలనే అక్షాంశాలు అంటాం. భూగోళం మధ్యలో వెళ్ళే అక్షాంశాల్లో అతిపెద్ద వృత్తాన్ని భూమధ్య రేఖ అంటారు. దీని పొడవు 40,075 కిలోమీటర్లు. భూమధ్య రేఖకు ఉత్తరం వైపు 90, దక్షిణ వైపు 90 అక్షాంశాలు ఉంటాయి. అనగా మొత్తం 180. భూమధ్య రేఖతో కలిపి 181 అక్షాంశాలు. అక్షాంశాలు వృత్తాలుగా ఉంటాయి. ఇవి ధృవాల వద్ద బిందువులుగా మారతాయి. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని, దక్షిణంగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని దక్షిణార్ధగోళంగా చెప్పవచ్చు. భూమధ్య రేఖ నుండి ధృవాలకు వెళ్తున్న కొద్దీ అక్షాంశాల పొడవు తగ్గుతుంది, కానీ ధృవాలకు వెళ్తున్న కొద్దీ అక్షాంశాల విలువ పెరుగుతుంది. ఇక రేఖాంశాల గురించి చూద్దాం. రేఖాంశాలు అర్ధవృత్తాలు. వీటిని మధ్యాహ్న రేఖలు అంటారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ఇది ఇంగ్లాండ్లోని గ్రీనిచ్ గుండా వెళ్తుంది. 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు 180, పశ్చిమ వైపు 180 రేఖాంశాలు ఉంటాయి. 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని యాంటీ మెరీడియన్ అంటారు. దీన్నే అంతర్జాతీయ దినరేఖ అని కూడా అంటారు. ఒక రోజు అనేది ఇక్కడే ప్రారంభం అవుతుంది. ఈ అక్షాంశ రేఖాంశాలన్నీ కూడా ఊహారేఖలు. వీటి వల్ల భూగోళంపై ఉన్న ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని అక్షాంశ రేఖాంశాలు కలిసే గ్రిడ్ల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే దేశాల మధ్య సమయ వ్యత్యాసాలను, ఉష్ణోగ్రతలను కూడా తెలుసుకోవచ్చు. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. అనగా 15 రేఖాంశాలు సూర్యుడు దాటడానికి 15 × 4 60 నిమిషాలు, అనగా 1 గంట సమయం పడుతుంది. గ్రీనిచ్ రేఖ నుండి తూర్పు వైపుకు వెళ్తుంటే సమయం కలపాలి, పడమర వైపు వెళ్తుంటే సమయం తీసేయాలి. భారతదేశం గుండా దాదాపు 30 రేఖాంశాలు వెళ్తాయి. అనగా 30 × 4 120 నిమిషాలు, అనగా 2 గంటల సమయ వ్యత్యాసం భారతదేశంలోని తూర్పు పడమరల మధ్య ఉంటుంది. ఇలాంటి సమయ వ్యత్యాసాన్ని నివారించడానికి దేశం మధ్య గుండా వెళ్ళే రేఖాంశాన్ని ఎంచుకొని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికి వర్తింపజేస్తారు. దీన్ని ప్రామాణిక సమయం అంటారు. భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశమైన భారత ప్రామాణిక రేఖాంశానికి 5.5 గంటల సమయ వ్యత్యాసం ఉంటుంది. రేఖాంశాల సహాయంతో
ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య సమయ వ్యత్యాసాన్ని ఏ విధంగా లెక్కించాలో ఇప్పుడు చూద్దాం. గ్రీనిచ్ రేఖాంశానికి ప్రామాణిక రేఖాంశానికి మధ్య 5.5 గంటల సమయ వ్యత్యాసం ఉంటుందని మనం ఇదివరకే చెప్పుకున్నాం. దాన్ని ఇప్పుడు ప్రాక్టికల్ ద్వారా చూద్దాం. ప్రతి రేఖాంశం దాటడానికి సూర్యునికి 4 నిమిషాల సమయం పడుతుందని, అలాగే గ్రీనిచ్ రేఖ నుంచి తూర్పు వైపు వెళ్ళిన కొద్దీ సమయాన్ని ప్లస్ చేయాలని, పశ్చిమ వైపు వెళ్ళిన కొద్దీ సమయాన్ని మైనస్ చేయాలని కూడా ఇదివరకు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు భారత ప్రామాణిక రేఖాంశం 82 తూర్పు రేఖాంశం, 82 అంటే 82 రేఖాంశాలు ఇంటూ ప్రతి డిగ్రీ దాటడానికి 4 నిమిషాలు. 82.5 ఇంటూ 4 అంటే 328 నిమిషాలు. అర డిగ్రీ దాటడానికి 1 డిగ్రీ దాటడానికి సూర్యునికి 4 నిమిషాల టైం పడితే అర డిగ్రీ దాటడానికి 2 నిమిషాల సమయం పడుతుంది. అంటే మొత్తం 330 నిమిషాలు. ఈ 330 నిమిషాలని గంటల్లోకి మార్చితే అంటే 60తో భాగిస్తే 60 ఇంటూ 5 60 డివైడ్ బై 5 60 ఇంటూ 5 330 మిగులుతుంది. అంటే 5 గంటల 30 నిమిషాలు. ఇచ్చినటువంటి సమయానికి మనం భారతదేశ ప్రామాణిక రేఖాంశం తూర్పు వైపు ఉంది కాబట్టి దాన్ని ప్లస్ చేయాలి. ఇచ్చిన టైం 12 కాబట్టి 12కు 5.5 గంటలు ప్లస్ చేస్తే 17.5 గంటలు. 17.5 గంటలు అంటే సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు అన్నమాట. ఇప్పుడు రెండో ఉదాహరణ చూద్దాం. గ్రీనిచ్ రేఖాంశంపై మధ్యాహ్నం 12 గంటలు అయితే 73 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉన్నటువంటి ముంబైలో సమయం ఎంత అవుతుందో ఇప్పుడు లెక్కిద్దాం. 73 డిగ్రీలు అంటే 73 రేఖాంశాలు ఇంటూ 1 డిగ్రీ దాటడానికి 4 నిమిషాలు అంటే మొత్తం 292 నిమిషాలు. ఈ 292 నిమిషాలు మనం గంటలోకి మార్చితే 60తోని భాగిస్తే 60 ఇంటూ 4 240 240 నిమిషాలు. ఇంకా 52 నిమిషాలు మిగిలిన అంటే 4 గంటల 52 నిమిషాలు. ఇచ్చిన సమయానికి వీటిని ప్లస్ చేస్తే అంటే ముంబై అనేది గ్రీనిచ్ రేఖకు తూర్పు వైపు ఉంది కాబట్టి మనం ప్లస్ చేయాలి. 12 ప్లస్ 4 52 అంటే 16:52. 16:52 అంటే సాయంత్రం 4 గంటల 52 నిమిషాలు అన్నమాట. అలాగే పశ్చిమ వైపు ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మనం ఉదాహరణగా చెప్పుకుందాం. గ్రీనిచ్ రేఖపై మధ్యాహ్నం 12 గంటలు అయితే 87.5 డిగ్రీల పశ్చిమ రేఖాంశంపై ఉన్నటువంటి అమెరికాలోని చికాగోలో ఎంత సమయం అవుతుందో ఇప్పుడు లెక్కిద్దాం. 87 డిగ్రీలు ఇంటూ 4 నిమిషాలు 345 నిమిషాలు. ఈ 345ని మనం 60తో డివైడ్ చేస్తే 60 ఇంటూ 5 300 అంటే 45 నిమిషాలు మిగిలింది. 5 గంటల 48 నిమిషాలు. దీనికి అర డిగ్రీకి 2 నిమిషాలు కలిపితే మొత్తం 5 గంటల 50 నిమిషాల టైం అవుతుంది. ఇచ్చిన టైం 12 గంటలు కాబట్టి ఇది గ్రీనిచ్ రేఖకు చికాగో అనేది పశ్చిమ వైపు ఉన్నది కాబట్టి మనం ఇచ్చిన టైంకు దీన్ని మైనస్ చేయాలి. కాబట్టి 12 గంటల నుంచి 5.5 గంటలు తీసివేస్తే ఇక్కడ పోదు కాబట్టి మనం గంటకు 60 నిమిషాలు కాబట్టి 60 నిమిషాల నుంచి 50 తీస్తే 10, ఇక్కడ 11 ఒకటి మైనస్ అయింది కాబట్టి 11 నుంచి 5 తీస్తే 6 10 వచ్చింది. అంటే ఉదయం 6 గంటల 10 నిమిషాలు అన్నమాట. అంటే గ్రీనిచ్ రేఖపై మధ్యాహ్నం 12 గంటలు అయితే పశ్చిమ వైపు ఉన్నటువంటి చికాగోలో ఉదయం 6 గంటల 10 నిమిషాలు అవుతుందన్నమాట. అంటే ఈ విధంగా ప్రపంచంలోని ఏ 2 దేశాల మధ్య అయినా సమయ వ్యత్యాసాన్ని రేఖాంశాల సహాయంతో మనం సులభంగా లెక్కించవచ్చు. ఓకేనా పిల్లలు, అర్థమైందా? థ్యాంక్ యూ.